దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజున తల్లి అయిన శ్రీ సభ మనందరము క్రీస్తు ప్రభుని యొక్క మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఈ మోక్షారోహణ పండుగ రోజున ముందుగా మీ అందరికీ కూడా మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు, దీవెనలు అందిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద అసెన్షన్ ఆఫ్ అవర్ లార్డ్. పరిచయ మాటలో నేను చెప్పాను, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దెర్ ఆర్ టూ థింగ్స్, రిజరక్షన్ అండ్ అసెన్షన్. యేసు పునరుత్థానం, యేసు మోక్షారోహణం. యేసు పునరుత్థానం ఆయన మరణించిన తర్వాత మూడవ దినము. యేసు మోక్షారోహణం ఆయన మరణాన్ని జయించిన తర్వాత 40 రోజుల తర్వాత. దేవుని యందు ప్రియులారా, గడిచిన సంవత్సరం వై దట్ 40 days అని చాలా 3 సంవత్సరాల క్రితం దాన్ని వివరంగా వివరించాను. ఎందుకు ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళారు, అక్కడ తండ్రి దేవుని కుడి ప్రక్కన ఎందుకు ఆయన కూర్చున్నారు, ఎందుకు విడిచి వెళ్ళాల్సి వచ్చింది అన్న అంశాలను కూడా మనం ఆల్రెడీ సుదీర్ఘంగా మనము ధ్యానించాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున ఈ పవిత్ర ఆరాధనలో, ఈ వాక్య పరిచర్యలో నా ముందు 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి ఈనాటి సువార్త గురించి, ఈనాటి పఠనాల గురించి, పండగ గురించి ఒక 2 లేదా 3 విషయాలు మీతో ముచ్చటిస్తాను, మీతో పంచుకుంటాను, ధ్యానిస్తాను. అదైన తర్వాత పార్ట్ బి, 2వ సెక్షన్గా నేను కొన్ని వ్యక్తిగతమైన అంశాలు, విషయాలు, నా వ్యక్తిగత గురుత్వ జీవితం గురించి, నా యొక్క జీవిత ప్రయాణం గురించి కొన్ని విషయాలు మీతో ఈ రోజున పంచుకోవడానికి సిద్ధపడుతున్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక దయచేసి ఈ కొద్ది సమయం భక్తి శ్రద్ధలతో ఈ ఆరాధనలో పాలు పంచుకోవాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మోక్షారోహణం అంటే చాలామంది అనుకుంటారు యేసు ప్రభు మనకు గుడ్ బై చెప్పినటువంటి సందర్భం అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ, బట్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. యేసు ప్రభుని యొక్క చరిత్ర అయిపోయినటువంటి కథ కాదు యేసు ప్రభుని మోక్షారోహణం. అతని రాజ్య పరిపాలన, అతని అధికారం, సర్వాధికారం, సర్వమును పరిపాలించే ఆ గొప్ప కార్యం, జీసస్ ఓపెనింగ్ హెవెన్ ఫర్ హ్యుమానిటీ. మోక్షమును, ఆకాశమును చీల్చుకొని, మోక్ష ద్వారాలు తెరుచుకొని ఆయన మన కొరకు పరలోకమునకు ఎక్కి వెళ్ళి మన కొరకు మోక్షాన్ని తెరుస్తున్నారు, మన కొరకు మోక్షాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క పండుగ రోజున మన యొక్క ముఖ్యమైనటువంటి ధ్యానాంశాలు ఏంటంటే, మొట్టమొదటిది నెంబర్ 1, ద అసెన్షన్ ఈజ్ ద కారనేషన్ ఆఫ్ జీసస్. మోక్షారోహణం అంటే మన భాషలో యేసు ప్రభునికి పట్టాభిషేకం అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, ఆయన మరణము తరువాత, ఆయన ఉత్థానము తరువాత, ఆయన పరలోకానికి ఎక్కిపోతూ ఆయన సర్వ లోకాలకు రాజాది రాజుగా తండ్రి దేవుని కుడి ప్రక్కన, ఓకే, సిట్టింగ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. ప్రతి ఆదివారం మనం ఏం చేస్తుంటాం, విశ్వాస ప్రమాణం చెబుతాం. ఏం చేద్దాం, పోన్సి అధికారంకి లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడిన. ఓకే, తర్వాత పాతాళము దిగి 3వ రోజున చనిపోయిన వారిని లేచెను. అక్కడ తర్వాత పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. దట్ ఈజ్ అసెన్షన్, మోక్షారోహణం. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వరకు తీర్పు చెప్పడానికి వస్తారు మరలా. దేవుని యందు ప్రియులారా,
అంటే తండ్రి దేవుని కుడి ప్రక్కన అంటే సర్వాధికారము కలిగిన వ్యక్తిగా, విజయము సాధించిన వ్యక్తిగా, రాజాది రాజుగా ఆయన తండ్రి దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉంటున్నాడు దేవుని యందు ప్రియులారా. దీని అర్థం ఏమిటంటే మన వ్యక్తిగత జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి అంటే మన జీవితాలలో మనము కూడా అనేక మార్లు హ్యూమిలియేటెడ్ అవమానించబడతాం, రిజెక్టెడ్ తిరస్కరించబడతాం, మిస్అండర్స్టూడ్ అపార్థం చేసుకోబడతాం. కానీ యేసు ప్రభుని మోక్షారోహణం ఏమి నేర్పిస్తుందండి అంటే యేసు ప్రభు అవమానించబడ్డాడు, యేసు ప్రభు తిరస్కరించబడ్డాడు, యేసు ప్రభు అపార్థము చేసుకోబడ్డాడు. కానీ అక్కడితో స్టోరీ అయిపోయిందా? అవమానాలను దాటుకొని వచ్చాడు, అపార్థాలను దాటుకొని వచ్చాడు, తృణీకరణలో తిరస్కరణలు ఆయన దాటుకొని వచ్చాడు. దేవుని యందు ప్రియులారా, సఫరింగ్ అంతమైంది, ఆయన గ్లోరీ ప్రారంభమైంది. అంటే ఇహలోక కష్టాలు, బాధలు, ఇబ్బందులు తర్వాత దెర్ ఇస్ హెవెన్లీ గ్లోరీ. గుడ్ ఫ్రైడే ఈజ్ ఫాలోడ్ బై ఈస్టర్ సండే. గుడ్ ఫ్రైడే అయిన తర్వాత ఈస్టర్ సండే వస్తుంది. పెద్ద శుక్రవారం తర్వాత పునరుత్థాన ఆనందం వస్తుంది కదా. ఇహలోక జీవితంలో నీ కష్టాలు, నీ నష్టాలు, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ అవమానాల తర్వాత గొప్పదైన దేవుని మహిమ, పరలోక రాజ్యం ఎదురు చూస్తుంది. యేసు ప్రభు ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడో మనము కూడా పరలోకానికి వెళతాం. యేసు ప్రభు ఎలాగైతే పరలోకంలో నిత్యాన్ని అనిపిస్తుంది, మనము కూడా ఒక రోజున మన మరణము తర్వాత పరలోకంలో చేరుతాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అనుకుంటాం ఒక విత్తనం ఉంది, విత్తనాన్ని భూమిలో నాటితే విత్తనం పోయింది, విత్తనాన్ని కోల్పోయాను, విత్తనం లోపల చచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది. కానీ ఆ విత్తనంలో నుంచి గొప్ప మహావృక్షం పుట్టుకు వస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఇహలోక జీవితంలో మన కష్టాలు రావచ్చుగాక, బాధలు కలగొచ్చుగాక, ఇబ్బందులు ఎదురవ్వచ్చుగాక, వాటి తర్వాత గొప్పదైన జీవిత, శాశ్వత, నిత్య జీవిత ఆనందం మన కొరకు ఎదురు చూస్తుంది. దేవుని యందు ప్రియులారా, గాడ్ అలౌస్ టెంపరరీ బరియల్ టు ప్రిపేర్ పర్మనెంట్ బ్లెస్సింగ్. I repeat once again, sometimes God allows temporary burial to prepare permanent blessing. ఒక్కొక్కసారి దేవుడు 2 రోజులకి 3 రోజులకి యేసు ప్రభుని సమాధిలో పెట్టారే, అది ఎలా చేస్తాడు? ఎందుకంటే శాశ్వతమైన మహిమను ఇవ్వడానికి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మోక్షారోహణాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న కథ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకరోజు గ్రౌండ్లో ఒక అమ్మాయి, ఒక చిన్న అమ్మ 10వ తరగతి 7వ తరగతి చదువుతున్న అమ్మాయి, ఒక బాలిక గాలిపటాన్ని ఎగరవేస్తుందంట. గాలిపటం ఎగరేయడం చాలా నైపుణ్యం కలిగినటువంటి బాలిక. గాలిపటాన్ని ఎగరేస్తూ 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 ఉండగా కొంతసేపటికి మబ్బులు వచ్చేసాయి, మబ్బులు కమ్ముకున్నాయి. చాలామంది వచ్చారు, చూస్తున్నారు, ఏమీ కనిపించడం లేదు. ఆకాశంలో ఏమీ కనిపించదు, ఈమె మాత్రం తాడు వదులుతూ ఉంది. ఇంకా అమ్మాయి ఏం చేస్తున్నావు అని అడిగారు. నేను గాలిపటాన్ని ఎగరేస్తున్నాను అన్నది. గాలిపటమా? మాకేం కనిపించడం లేదే. ఉన్నదంటావా? నిజంగా ఉన్నదా అంటే తప్పనిసరిగా ఉంది. ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలంటే నా చేతిలో ఐ స్టిల్ ఫీల్ ద పుల్. ఓకే, నా చేతిలో ఇంకా ఆ ఫోర్స్ కనిపిస్తుంది. నా చేతిలో ఈ ఫోర్స్ అది నన్ను లాగుతుంది. అది నన్ను లాగుతుండగా దాని అర్థం ఏంటి? అది ఇంకా తెగిపోలేదు, అది ఇంకా ఆకాశంలో ఎగురుతుంది. మబ్బులు అడ్డు వచ్చాయేమో, నా కంటికి కనిపించడం లేదేమో, బట్ ఐ కెన్ ఫీల్ ఇట్, ఐ కెన్ స్టిల్ ఫీల్ ఇట్ అని చెప్పి
ఆ అమ్మాయి చెప్పిందంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని మోక్షారోహణాన్ని కూడా మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. మన కంటికి ఆయన కనిపించకపోవచ్చు, బట్ యూ అండ్ ఐ కెన్ స్టిల్ ఫీల్ ద పుల్. ఆయన ఇప్పుడు కూడా మన మధ్యన ఉంటున్నాడు దివ్య పూజా బలి ద్వారా. వీ కెన్ ఫీల్ ద పుల్. దివ్య సత్ప్రసాదము ద్వారా ఆయన మన మధ్య ఉంటున్నాడు. వీ కెన్ ఫీల్ ద పుల్. జ్ఞాన స్నానము లేదంటే ప్రార్థన చేసుకున్నప్పుడు వీ కెన్ ఫీల్ ఇట్. యేసు ప్రభు వింటున్నట్లుగా నువ్వు చేస్తున్న ప్రార్థన ఆలకించబడుతున్నప్పుడు ఎస్, ప్రభు మనతోనే ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు, అట్ ద సేమ్ టైం మనతో ఉన్నాడు. బైబిల్ చదువుతున్నప్పుడు మన జీవితం అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. వీ కెన్ ఫీల్ ద పుల్ దట్ క్రైస్ట్ ఈజ్ రియల్లీ దేర్. శ్రీసభ ద్వారా, శ్రీసభ కార్యముల ద్వారా, దేవుని కృపను పొందుకోవడం ద్వారా క్రైస్ట్ ఈజ్ దేర్. క్రైస్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్. కనుక దేవుని యందు ప్రియులారా, క్రీస్తు ప్రభుని మోక్షారోహణం ఆయన మహిమను, ఆయన పట్టాభిషేకాన్ని, పరలోకమును మనకు సూచిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఆయన మనతో ఎప్పుడు ఉంటున్నారు అన్న సత్యము అర్థమవుతుంది. ఇంకో చిన్న ఉపమానం చెప్తాను. ఒకరోజు ఒక టీచర్ గారు అడిగారంట, ఒక ఫాదర్ గారు అడిగారు అనుకుందాం, ఒక అబ్బాయిని, యూత్ అబ్బాయిని, అరే బాబు ఏం చదువుతున్నావు? ఇంజనీరింగ్ చదువుతున్నాను. తర్వాత ఏంటంటే మంచి ఉద్యోగం కొడతానండి. తర్వాత ఏంటి? ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను. తర్వాత ఏంటి? పెద్ద ఇల్లు కడతాను. వెరీ గుడ్. తర్వాత ఏం చేస్తావు? మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. వెరీ గుడ్. తర్వాత ఏం చేస్తావు? పిల్లల్ని కంటాం. తర్వాత ఏం చేస్తావు? వాళ్ళని చదివిస్తాను. సరే, తర్వాత ఏం చేస్తావు? నేను వృద్ధుడిని అయిపోతాను కదా అన్నాడు. సరే, తర్వాత ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? హాయిగా రెస్ట్ తీసుకుంటాను. సరే, ఆ తర్వాత ఏం చేస్తావు? ఏమో తెలియదు. ఇంతకీ చస్తావా? ఒకరోజు చస్తాం కదా, చస్తావా నువ్వు? చచ్చిపోతాను కదా, నిజమే, ముసలోడిని అయిపోయి చచ్చిపోతాను కదా, ఒకరోజు చనిపోతాను. చనిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? నో ఆన్సర్. అప్పటి వరకు వాడికి ఆన్సర్ ఉంది. అప్పటి వరకు కూడా ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము, ఏం చెయ్యాలి మనకు తెలుసు. చదువుకోవాలి, లేదంటే పుట్టాలి, కొంచెం ఎదగాలి, అర కేజీ పావు కేజీ చదువులు, ఎల్కేజీ ప్రీ కేజీ ఎల్కేజీ యూకేజీ పావు కేజీ అరకేజీ, ఓకే, ఈ చదువులు చదవాలి. అదైన తర్వాత ప్రైమరీ, అదైన తర్వాత హై స్కూల్, అదైన తర్వాత +1 +2, తర్వాత డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్, తర్వాత ఇంటర్వ్యూస్, తర్వాత ఉద్యోగం, తర్వాత సంపాదన, తర్వాత ఆస్తులను వెనకేసుకోవడం, తర్వాత పెళ్ళి, పిల్లలు 40-50 వచ్చేసాయి అప్పటికే. ఆ తర్వాత వాళ్ళని పెంచడం, పెద్ద చేయడం, తర్వాత వృద్ధుడిని అవ్వడం, రోగి అవ్వడం, మూలన పడడం, మంచాన పడడం. వీ హ్యావ్ అ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. వాట్ నెక్స్ట్? డెత్. వాట్ నెక్స్ట్? డోంట్ నో. దేవుని యందు ప్రియులారా, మరణించిన తర్వాత అసెండ్ ఆర్ డిసెండ్ అయితే పరలోకం, నిత్య జీవితం, లేదా పాతాళ లోకం, పాపపు లోకం, నరక కూపం, ఇది ఉంటుంది. కనుక అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నాం. ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ రెడీ ఎక్సెప్ట్ ఫర్ డెత్ అండ్ ఆఫ్టర్ డెత్. అన్నిటికీ సిద్ధపడుతున్నావు. నీవు మోక్షానికి సిద్ధపడడం లేదు. యేసుప్రభు ఇక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు పరలోకానికి వెళ్ళారు అంటే, జీసస్ బై హిస్ అసెన్షన్ హీ టెల్స్ అస్ దట్ హెవెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దిస్ ఎర్త్. యేసుప్రభు ఎందుకు ఎక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు, ఇక్కడే హాయిగా ఉండొచ్చు కదా అంటే, ప్రభు అంటున్నారు, నేను ఎందుకు వెళ్తున్నాను అంటే, ఎర్త్, భూమి శాశ్వతం కాదు, హెవెన్ శాశ్వతం. భూమి ముఖ్యము కాదు, హెవెన్ ముఖ్యము. మోక్షపు జీవితం ముఖ్యమని, అది శాశ్వతమని, అది తథ్యమని, దానికి సిద్ధపడమని, దాని కొరకే ఆలోచించమని,
దాని కొరకే జీవించమని ప్రభు మనకంటే ముందు పరలోకానికి వెళ్ళి నేనే మార్గము, ఈ మార్గంలోనే మీరు నడవాలి అని ప్రభు అంటున్నాడు. ఇన్ని చెప్పినా మనకెక్కదు, మన బుర్రలు పనిచేయవు, మనం అర్థం చేసుకోం. మన జీవితం ఎప్పుడూ కూడా నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అంతే. చచ్చిన తర్వాత నీ పిల్లలు నా మోక్షంలోకి రాకపోతే ఎందుకు ఈ ప్రయాస? నీ భర్త మోక్షానికి రాకపోతే ఎందుకు ఈ ప్రయాస? నీవు మోక్షంలో ఉండకపోతే ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు ఈ జీవితం? ప్రియమైన సహోదరి సహోదరులారా, మోక్షారోహణం మనకు నేర్పుతున్న ముఖ్యమైన పాఠాలు. ఒకటి, ఆయన పరలోకానికి వెళ్ళాడు, మరణాన్ని జయించాడు, అవమానాలు జయించాడు, ఇబ్బందులు జయించాడు, తిరస్కరణ జయించాడంటే నేను కూడా నా అవమానాలు, నా ఇబ్బందులు, నా తిరస్కరణలు జయిస్తాను. టెంపరరీ బరియల్ ఫర్ పర్మనెంట్ లైఫ్. అశాశ్వతమైన కష్టాలు, శాశ్వతమైన జీవితం పొందుకుంటాం తర్వాత. రెండవది, వీ కెన్ ఫీల్ స్టిల్ ద పుల్. అతను మనతో ఉన్నాడని మనం ఇంకనూ తెలుసుకోవచ్చు దివ్య సత్ప్రసాదం ద్వారా, దివ్య పూజా బలి ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, బైబిల్ పఠనము ద్వారా, ప్రార్థన ద్వారా, అద్భుతాలను అనుభూతికి తెచ్చుకోవడం ద్వారా, పాప సంకీర్తనము ద్వారా, శ్రీసభ పరిచర్య ద్వారా ఆయన ఎప్పుడు నిరంతరము మనతోనే ఉంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇక మూడవది, వై డిడ్ హీ గో టు హెవెన్? ఎందుకంటే ఆయన అంటున్నాడు, హెవెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎర్త్. ఇహలోక జీవితం కన్నా పరలోక జీవితం, పరలోకము ఎంతో ముఖ్యమైనది అని మనము గుర్తించాలని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఓకే. సో ఈ రోజున ఈ 3 అంశాలతో ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ, గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.